గతంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏపీలో ప్రతిపక్ష హోదా లేనటువంటి పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఓడలు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయంటే అదే. గతంలో చంద్రబాబు అయినా అంతే ఎన్నో కబుర్లు చెప్పారు. ఓడిపోయి ప్రతిపక్షంలో సైలెంట్ గా కూర్చోవాల్సిన పరిస్థితి. అప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా అన్నా ఉంది. ఇప్పుడు అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రత్యేక హోదా అని కబుర్లు చెప్పి దాని విషయంలో అధికారంలోకి వచ్చింది వెంటనే యూటర్న్ తీసుకొని మనం అడుక్కోవడం తప్ప ఇంకోటి లేదని చెప్పి కనీసం తర్వాత అడుక్కోవడం కూడా చేయకుండా గాలికి వదిలేస్తే దాన్ని ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే జనాలు ప్రతిపక్ష హోదా ఏంటి మళ్ళీ సీఎం హోదా ఇచ్చేవారు. అది ఎవరికైనా కావచ్చు. అదే పరిస్థితి రేపు చంద్రబాబుకు రావచ్చు. గతంలో వచ్చింది కూడా 29 సీట్లు, 23 సీట్లు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టులో ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి మొర్రో అని దేబరించేటువంటి పరిస్థితి వచ్చింది. దానికోసం ఆయన రకరకాల ఉదాహరణలు 96లో అనుకుంటా పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో కేవలం 29 సీట్లే ఉన్నాయి. అంటే అప్పుడు ఏకంగా 270 ఎన్నో ఉండేవి. 276 ఎన్నో ఉండేవి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయి అప్పుడు. అప్పుడు 270, 80 అనుకుంటే 280లో కేవలం 29 వచ్చాయి. అంటే అది 10% కంటే చాలా తక్కువ. 300 ఉండేవి. మొత్తానికి 10% కంటే తక్కువ ఉండేది. బట్ ఇచ్చారు ప్రతిపక్ష హోదా. అట్లాగే ఆ మధ్య ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు వచ్చి బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. అయినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఒక మోరల్ గా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. చట్టంలో కూడా దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మోరల్ గా ఇస్తారు. సో అయితే ఇప్పుడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చింది కోర్టు. ఏంటి దీని గురించి మీరు సమాధానం చెప్పండి అని. గతంలో 1950లో స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అప్పట్లో స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలోనే కనీసం 10% సీట్లు కూడా లేకుండా ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తాం అనే అనడంతో ఒక మాట అన్నారు అంతే. దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం మానేశారు కావాల్సిన వాళ్ళు. లేదు ఈ చట్టం ఏదైతే ఉందో ఈ లెజిస్లేటివ్స్ శాలరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వచ్చు. అందులో ఏం మెన్షన్ చేయలేదు కదా ఇద్దాంలే అనుకున్న వాళ్ళు ఇచ్చారు. బేసిక్ గా ఇది జరిగింది. చట్టంలో ఇవ్వాలి ఎంతకి ఇవ్వాలని అయితే లేదు ఎక్కడ. సో ఇప్పుడు కోర్టు ఏమనబోతుందంటే కోర్టు చంద్రబాబుకి ఫేవర్ గా జరిగే పరిస్థితి ఉంది. కోర్టు చేస్తుంది అట్లా. జస్ట్ అలా అవకాశం ఉంది. ఎందుకంటే అల్టిమేట్ గా కోర్టు ఏం చెప్పుద్ది అనుకుంటున్నానంటే, నేను కంప్లీట్ రాంగ్ అవ్వచ్చు కోర్టు తీర్పు. నేను ఏమనుకుంటున్నానంటే పర్సనల్ గా స్పీకర్దే అధికారం. ఆ మాటలైనా తీసుకోవచ్చు. చట్టంలో లేదు కాబట్టి ఎట్లయినా తీసుకోవచ్చు. ఇవ్వాలి అవుతుందని స్పీకర్దే అధికారం అనే మాట చెప్తుంది కోర్టు అని నేను అనుకుంటున్నా. అదే జరగబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అది కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పండి కామెంట్స్ లో. మీరే గనక స్పీకర్ అయితే లేదా కోర్ట్ అయితే మీరే జడ్జి అనుకుంటే కాసేపు గివ్ డోంట్ గివ్ అని కామెంట్ చేయండి. సింపుల్ ఏదో ఇవ్వండి ఇవ్వద్దు అని కామెంట్ చేయండి. ఎందుకు ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా మీ అభిప్రాయం క్లియర్ గా కామెంట్ లో రాస్తే చాలా తక్కువ మందికి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది మీకు ఉన్నట్టు. ఇప్పుడు 1000 మంది చూస్తే ఈ వీడియో, అందులో 10 మందికి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఆ పరిజ్ఞానం ఉందని మీరు నమ్ముతున్నట్టయితే కామెంట్ చేయండి.